ఆర్కే న్యూస్, నేను దేవిక. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ఆడవాళ్లలోనే కాదు మగవాళ్లలోనూ సంతాన సమస్యలు పెరిగిపోతున్నాయి. ఇప్పుడున్న ఈ లైఫ్ స్టైల్లో అనారోగ్యకరమైన ఆహారం తీసుకోవడం, సరైన విధంగా వ్యాయామం చేయకపోవటం లాంటి అలవాట్లు ఇబ్బంది పెడుతున్నాయి. ఇవన్నీ ఫర్టిలిటీ హెల్త్ ని దెబ్బతీస్తున్నాయి. ముఖ్యంగా మగవాళ్లు తెలియక చేస్తున్న పనులతో భారీగా స్పెర్మ్ కౌంట్ తగ్గిపోతుంది. స్పెర్మ్ కౌంట్ తగ్గిపోవడానికి ముఖ్య కారణాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం రండి. ప్రస్తుతం చాలా మంది మగవారు ఎదుర్కొంటున్న సమస్య స్పెర్మ్ కౌంట్ తగ్గడం. మనం తీసుకునే ఆహారం, జీవనశైలి కారణంగా పురుషులలో స్పెర్మ్ కౌంట్ అనేది తగ్గిపోతుంది. ముఖ్యంగా 3 పనుల వల్ల మగాళ్లలో కౌంట్ తగ్గుతోందని నిర్ధారణకు వచ్చారు. ఏమీ కాలేదులే అనుకుంటున్న ఆ పనులతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని కూడా అంటున్నారు. ఇంతకీ ఆ 3 పనులు ఏంటి? వాటి వల్ల ఫర్టిలిటీ విషయంలో ఎందుకు సమస్యలు వస్తున్నాయి? ఏం చేస్తే ఈ సమస్యలు దూరం అవుతాయన్నది వివరంగా తెలుసుకుందాం రండి. మగాళ్లలో ఇన్ఫర్టిలిటీ అనేది ఇప్పుడు చాలా పెద్ద సమస్యగా మారింది. చాలా మంది ఎన్నో ఏళ్లుగా ప్రయత్నిస్తున్నా తల్లిదండ్రులు అవ్వాలన్న కల తీరడం లేదు. సరైన విధంగా కౌంట్ లేకపోవడం నుంచి రకరకాల అనారోగ్యాల వల్ల ఈ ఇబ్బంది తలెత్తుతుంది. కొన్నిసార్లు జెనెటిక్ గా కూడా ఈ సమస్యలు వస్తున్నాయి. హార్మోనల్ ఇంబ్యాలెన్స్ కూడా ఓ ప్రధాన కారణంగా మారుతుంది. థైరాయిడ్ ఉన్న వాళ్ళలో ఇన్ఫర్టిలిటీ తలెత్తుతుంది. అయితే కొన్నిసార్లు చాలా ఆలస్యంగా ఈ సమస్య బయటపడుతుంది. ఆహారపు అలవాట్లతో పాటు లైఫ్ స్టైల్ ఎలా ఉందన్న దాన్ని బట్టి ఫర్టిలిటీ హెల్త్ అనేది ఆధారపడి ఉంటుంది. మనం రోజు తీసుకునే ఆహారం ఎక్కువగా రసాయనాలు చల్లి పండిస్తున్నారు. ముఖ్యంగా ఆకు కూరగాయల విషయంలో పురుగుల మందులు అధికంగా వాడుతున్నారు. ఇలాంటి ఆహారం తినడం వలన మగవారిలో స్పెర్మ్ కౌంట్ తగ్గిపోతుందంట. ఇంటర్నేషనల్ జర్నల్ ఆఫ్ ఎన్విరాన్మెంటల్ రీసెర్చ్ అండ్ పబ్లిక్ హెడ్ లోని పరిశోధన కొన్ని పురుగుల మందులకు గురి కావడం, స్పెర్మ్ నాణ్యత తగ్గడం మధ్య సంబంధాన్ని తెలియజేసింది. కీటకాల మందు ప్రజలకు హాని చేస్తోందని వారు ఓ సర్వే ద్వారా నిరూపించారు. ముఖ్యంగా స్ట్రాబెర్రీ, స్పినాచ్, కాలే, కొల్లాన్, ఆవాలు, ఆకుకూరలు, యాపిల్స్, ద్రాక్ష, చెర్రీస్, బ్లూబెర్రీస్, గ్రీన్ బీన్స్ వంటి వాటిని పండించే సమయంలో ఎక్కువ పురుగుల మందులను వాడుతున్నారట. అందువలన మార్కెట్లో ఏదైనా కొనే ముందు 1-2 సార్లు ఆలోచించాలి. అలాగే పురుషుల్లో స్పెర్మ్ కౌంట్ తగ్గడానికి ముఖ్య కారణం ఒత్తిడి, టెన్షన్ అని అంటున్నారు. ఇక పెద్ద పెద్ద అపార్ట్మెంట్స్ లో ఉన్న వాళ్ళు షవర్ కింద కన్నా ఎక్కువగా హాట్ టబ్స్ లో స్నానం చేస్తున్నారట. అందులోనే అంటే ఎక్కువ వేడి నీళ్లున్న టబ్ లో చాలాసేపు టైం స్పెండ్ చేస్తున్నారు. ఇది ఒక రకంగా మంచి అలవాటే, కానీ ప్రతిరోజు చేయడం వల్ల మగవారి స్పెర్మ్ కౌంట్ లో హెచ్చుతగ్గులు తలెత్తుతాయి. నెలకు 2-3 సార్లు హాట్ వాటర్ ఉన్న టబ్ లో స్నానం చేయడం వల్ల కాస్త రిలాక్స్ అవుతారు. కానీ ఇదే తరచూ అలవాటుగా మార్చుకుంటే మాత్రం మగవాళ్లలో సంతాన సమస్యలొచ్చే ప్రమాదం ఉందని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు. కేవలం హాట్ టబ్స్ అనే కాదు, మరీ వేడిగా ఉండే నీళ్లతో స్నానం చేయడమూ మంచిది కాదు. ఈ హై టెంపరేచర్ కారణంగా స్పెర్మ్ కౌంట్ తగ్గిపోయే అవకాశం ఉంటుంది. అంతేకాదు, వృషణాలకు మరీ ఎక్కువగా వేడి తగలడం మంచిది కాదు. ఫర్టిలిటీ విషయంలో ఎలాంటి ఇబ్బందులు రాకుండా ఉండాలంటే ఇలాంటి ఉష్ణోగ్రతలో ఎక్కువసేపు ఉండకూడదు. ఇలా చేయడం వల్ల దాదాపు 3 నెలల పాటు కౌంట్ సరైన విధంగా లేక ఇబ్బంది పడాల్సి వస్తుందంట. ఇక నగరంలో ఉండే యువత, ఐటీ కంపెనీలో పనిచేసే ఉద్యోగులు ఎక్కువగా లోదుస్తులు అంటే టైట్ దుస్తులు ధరించడం వల్ల కూడా స్పెర్మ్ కౌంట్ పై ప్రభావం పడుతుంది. నిజానికి చాలా మంది వీటి గురించి మాట్లాడడమే నామోషిగా ఫీల్ అవుతారు. దీనివల్ల క్రమంగా కౌంట్ తగ్గిపోతుంది. నెంబర్తో పాటు క్వాలిటీ కూడా తగ్గిపోయే ప్రమాదం ఉంది. ఈ కారణంగా సంతాన సమస్యలు తలెత్తుతాయి. అందుకే కాస్తంత వదులుగా ఉండే లోదుస్తులు వాడడం మంచిదని డాక్టర్లు సూచిస్తున్నారు. పైన రెండింటికన్నా కూడా ఇప్పుడు చెప్పబోయేది అతి ముఖ్యమైన పాయింట్, స్మోక్ చేయడం. ప్రస్తుత సమాజంలో స్మోకింగ్ కి చాలా మంది అడిక్ట్ అవుతున్నారు. కొందరైతే చైన్ స్మోకర్లుగా మారిపోతున్నారు. ఇక ముఖ్యంగా ఐటీ ఉద్యోగులు ఈ స్మోకింగ్ కి బానిసలయ్యారు అనే చెప్పాలి. వాళ్ళ ఒత్తిడిని తగ్గించుకునేందుకు ఐటీ ఉద్యోగులు తరచూ స్మోక్ చేస్తుంటారు. దీనివల్ల ఊపిరితిత్తులు పూర్తిగా పాడైపోతాయి, ఆరోగ్యం దెబ్బతింటుంది. ఫలితంగా కౌంట్ తగ్గిపోయే ప్రమాదం ఉంటుంది. ఇలా విపరీతంగా స్మోక్ చేయడం వల్ల సంతాన సమస్యలు వచ్చే అవకాశాలున్నాయి. ఈ ఇబ్బంది తగ్గాలంటే కొన్ని ఆరోగ్యకరమైన అలవాట్లు చేసుకోవాలి. ముఖ్యంగా ఆహారం విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. ఓట్స్, బ్రౌన్ రైస్, గోధుమలు, పప్పు దినుసులు, మిల్లెట్స్ ఎక్కువగా తీసుకోవాలి. వీటితో పాటు లీన్ ప్రోటీన్ అధికంగా ఉండే రెడ్ మీట్, ఫిష్, చికెన్ తినాలి. వెజిటేరియన్స్ అయితే కొవ్వు తక్కువగా ఉండే పాల ఉత్పత్తులు, బఠానీలు, సోయా, పప్పు దినుసులు, బీన్స్ ఎక్కువగా తినాలి. యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువగా ఉండే బెర్రీస్, డార్క్ చాక్లెట్స్ తీసుకుంటే మంచిది. ధూమపానం, మద్యపానానికి దూరంగా ఉంటే త్వరగా ఈ సమస్యలు తగ్గిపోతాయి.